నిండింది. ఆ పాత్ర నిండా ఆ నూనె కుండలో ఉన్న నూనె పోసినప్పుడు ఆ మిగిలిన నిండినవన్నీ ఒక పక్కన పెట్టారట. ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, వారి ఇంటికి వచ్చి చూడలేదు, కానీ అయినప్పటికీ దైవజనుడికి తెలుసు అవి అమ్మి అప్పు తీర్చుకుని మిగిలిన వాటితో. దేవుని మాట వింటే ఎప్పుడు మిగులులోనే ఉంటాం కానీ తరలు ఉండదు. దైవజనుడికి తెలుసు కదా అవి ఎప్పుడు మిగులుతాయి కానీ తగలవని. అమ్మ ఎంత వస్తే అంత సగం తీర్చుకో అనలేదు, ఎంత వస్తే అంత అప్పు తీర్చే, మిగిలిన తర్వాత చూద్దాం, ఇంకొకటి ఆలోచిద్దాం అని అనలేదు. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు క్షేమకరంగా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే యెహోవా అందరికీ ఉపకారి అట. ఆయన ఏం చేస్తాడు? ఉపకారములు చేసే దేవుడే కానీ అపకారము చేసే దేవుడు కాదండి. కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట ప్రకారంగా, ఆయన సలహా ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్నప్పుడు మనం దీవించబడతాం. దేవుని కట్టడలు ఆజ్ఞలు విడిచిపెడితే, దేవుని వాక్యాన్ని విస్మరిస్తే, దేవుని మాటలు మర్చిపోతే, దేవుని మాటలకు విధేయత చూపించకపోతే ఆశీర్వాదాలను మనము కోల్పోతాం. కనుక ఈ దినాన్ని ఆ స్త్రీ మిగులులో ఉంది. ఎలా వచ్చింది? వచ్చినప్పుడు అప్పులతో వచ్చింది. కానీ దైవజనుని మాట తూచా తప్పకుండా చేసినప్పుడు ఆ స్త్రీ ఏం చేయబడిందంటే అది అమ్మి ఈ అప్పులు తీర్చుకుని మిగిలిన దానితో, దైవజనుడు చెప్తున్నాడు అంటే ఏమవుతుంది? మిగులు. కనుక ఎప్పుడు కూడా దేవుడు మనల్ని అధికంగా దీవించే దేవుడు. మనల్ని ఏం చేస్తాడండి? సమృద్ధిలో ఉంచే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, లేమిలో ఉంచే దేవుడు కాదు. సింహపు పిల్లలైనా ఆకలి కానీ ఆకలితో ఉంటాయట, కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువయ్యదు. ఏ మేలు కొదువ చేసే దేవుడు కాదు, మేలులు చేసే దేవుడు కదా. మనం అందుకే పాడతాం కదా, మేలులు చేసే దేవుడు, ఉపకారము చేసే దేవుడు. ఇది నా మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. భారతీయ గారి జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఎందుకంటే అందరికీ ఉపకారి కనుక. అయితే అందరికీ ఉపకారి అయిన దేవుని మాట నమ్మాలి. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ దైవజనుడి మాట ప్రకారంగా చేసి ఇప్పుడు దేవుని మాట